హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా చికెన్ని కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేయాలి 1 స్పూన్. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత పక్కన పెట్టాలి ఒక ½ అవర్. ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో, 3 చిల్లీస్ అండ్ కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని దాన్ని మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని అంతా కలిపి 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. ఫైనల్లీ నేను చికెన్ ఫ్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.